లోకేష్ పేరుతో మోసం చేస్తున్నటువంటి వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ ఫోటోని వాట్సాప్ డిస్ప్లే పిక్గా పెట్టి ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్గా వ్యవహరించి వైద్య సహాయం పేరుతో ప్రజలను మోసం చేసిన విషయం మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మంగళగిరి దగ్గర బిఎన్ఎస్ మరియు ఐటీ చట్టం కిందన పెట్టినటువంటి కేసులో నిందితుడు కొండూరి సోమశేఖర్ కుమారుడు 34 సంవత్సరాలు అరెస్ట్ అయ్యాడు. ఇతను మోసం చేసే విధానం ఏంటయ్యా అంటే ఇది హెల్ప్ అంటే #హెల్ప్ నారా లోకేష్ #హెల్ప్ #పవన్ కళ్యాణ్ @పవన్ కళ్యాణ్ #హెల్ప్ @నారా లోకేష్ #హెల్ప్ @పవన్ కళ్యాణ్ మరియు #హెల్ప్ @NCBN వంటి హ్యాష్ట్యాగుల్ని ట్విట్టర్లో ఉపయోగించి వైద్య మరియు ఆర్థిక సహాయం కోసం అవసరం ఉన్న వ్యక్తుల సమాచారం సేకరించాడు. యుఎస్ నెంబర్గా కనిపించేలా తాత్కాలిక ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్లో బాధితుల్ని సంప్రదించి తాను టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ని నమ్మబలికాడు. బాధితులకి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపించి మరింత నమ్మకం కల్పించేవాడు. భారతీయ నెంబర్ల ద్వారా బ్యాంక్ మేనేజర్గా నటిస్తూ ఫోన్ కాల్ చేసేవాడు. బాధితుల నుండి రెమిటెన్స్ ఛార్జీల పేరుతో డబ్బును తన బ్యాంక్ ఖాతాలోకి జమ చేయించుకునేవాడు. 2024లో ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు, తెలంగాణలో 2 కేసులు ఇతని మీద ఉన్నాయి. 23లో తెలంగాణలో 4 కేసులు నమోదైన మొత్తం 9 కేసుల్లో ఇతను 54,34,000 రూపాయలు మోసం చేశాడట. 1930 పోర్టల్కి ఫిర్యాదులు వచ్చినాయి. మొత్తం 16 ఫిర్యాదులు నమోదైనవి. వీటిలో 9 కేసులు నమోదైనవి. మిగతా ఇంకా కేసులు నమోదు చేయాల్సి ఉంది. ఏపీలో 2, తెలంగాణలో 4. 1930 పోర్టల్లోని 6 ఫిర్యాదుల ద్వారా సుమారు 3 లక్షల రూపాయలు మోసం చేశాడు. మొత్తం బాధితులు నష్టపోయిన మొత్తం అయితే 57 లక్షల రూపాయలు. ఈ కేసుని డి రాంబాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తన బృందం సాయంతో దర్యాప్తు చేశారు. దర్యాప్తులో సైబర్ క్రైమ్ సిఐడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి కె కృష్ణప్రసన్న పర్యవేక్షణలో జరిగింది. దర్యాప్తు బృందం పశ్చిమ బెంగాల్లో దాదాపు 15 రోజులు బస చేసి పశ్చిమ బెంగాల్ పోలీసుల సహాయంతో డార్జిలింగ్ బారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పానిటం దగ్గర నిందితుడిని అరెస్ట్ చేశారు. డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్ డీజీపీ సిఐడి బృందం వీళ్ళని అభినందించారు అన్నటువంటిది అధికారికంగా ప్రకటించారు.